ప్రొడక్షన్లో ఒక డైరెక్టర్ ఒక సినిమా చేస్తే ఆ తర్వాత వరుసన సినిమాలు ఉంటాయి. బట్ వేరాజ్ సుకుమార్తో ఆర్య తర్వాత సినిమా చేయలేదు, బోయపాటితో భద్రా తర్వాత సినిమా చేయలేదు. ఏంటి రీజన్? ఆర్య తర్వాత సుకుమార్తో సెకండ్ ఫిలిం మాదే యాక్చువల్. అప్పుడు జగడం స్క్రిప్ట్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్, నేను కలిపి చేయాల్సిన సినిమానే అది. పోతే స్క్రిప్ట్ దగ్గర ఐఎమ్ నాట్ హ్యాపీ. నాకెందుకు అది కనెక్ట్ అవ్వాలి. తర్వాత బన్నీ వింటే కూడా బన్నీ కనెక్ట్ అవ్వాలి. అక్కడ సుక్కు ఏదో కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు మనము స్క్రిప్ట్, దీన్ని ఆలోచన సుక్కు టీం ఏంటంటే ఎక్కువ నమ్మారు అది. లేదు ఇది అసలు అలా ఉంటుంది, మామూలుగా ఉండదు అని. ఎప్పుడైతే బన్నీ కూడా నో అన్నాడో అనగానే సుకుమార్ లేదు సార్ ఈ సినిమా నేను బయటకి వేస్తాను, ఓకే చేసి అట్లా సుకుమార్ వెళ్ళి జగడం చేశాడు. సో అక్కడే గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు తను చేయబోతున్న సినిమా తర్వాత సో ఎస్విసిలో సినిమా చేస్తాడు. అదే రావణమ్మా? అవన్నీ నేను తర్వాత చెప్తాను, టైం ఉంది అవన్నిటికి. ఓకే, మరి బోయపాటి సంగతి ఏంటి? బోయపాటిది కూడా అంతే. భద్ర అయిన తర్వాత ఏది కథ దగ్గర మాకు మెటీరియలైజ్ అవ్వాల. తర్వాత చాలాసార్లు అనుకున్నాం కానీ మెటీరియలైజ్ అవ్వలే. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ వాళ్ళందరికీ తెలుసు. నేను కథ ఎగ్జైట్ అవ్వకుంటే ముందుకెళ్ళలేవు. పాయింట్ దగ్గర నాకు ఏదైనా ఎగ్జైట్మెంట్ అవుతే నేను జర్నీ స్టార్ట్ చేస్తాను. అవి జరగలే. ఓకే, మీ పిల్లలు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో బలగం లాంటి సినిమాతో మంచి టేక్ ఆఫ్ అయింది. సో ఆ తర్వాత ఆ టేక్ ఆఫ్ని అలా పెంచుకుంటా పోవాలి జనరల్గా. ఎందుకు? ఇప్పుడు బలగము జనక అయితే గనక ఒకటేసారి ఆకాశం దాటి వస్తావా టక్ 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 ఎత్తుకున్నారు. బలగము జనక అయితే గనక రిలీజ్ చేసుకోవడానికి బలగం తర్వాత టైం పట్టింది. ఆకాశం దాటి వస్తావా కాంటెంట్ నమ్మినంతగా షేప్ అవుతూ రాలేదు. ఇప్పుడు ఫైనల్ అయింది అది. ఓకే. సో మధ్యలో టప్ మీ లవ్ మీ రాగానే వాళ్ళని కూడా ఆగమని చెప్పాను. ఎందుకంటే లైఫ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తొందర లేదు. మీరు సినిమా మిమ్మల్ని ఎవరు ఇంటికి వచ్చి నువ్వు సినిమా చేయకుండా మేము ఊరుకోండి. బెస్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేయండి. మీరు ఎగ్జైట్ అవ్వాలి. ఇది తీస్తే మనము ఎగ్జైట్ అయ్యేది చేయాలి. ఈ రోజున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్కి మీరు తొందరపడి సినిమా తీస్తే చేతులు కాలుతాయి అనేది ఆపి ఇప్పుడు వాళ్ళు ఒక 2 స్క్రిప్ట్స్ లాక్ చేసుకున్నారు. యాక్చువల్ మార్కో డైరెక్టర్ని చూజ్ చేసుకుంది వాళ్ళే. సో మార్కో డైరెక్టర్తో సినిమా చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఏంది ఇంకా కొత్త వాళ్ళే కాదు, వి వాంట్ మేక్ ఫిలిమ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో కూడా చేస్తాము అంటే మార్కో డైరెక్టర్ని హర్షిత్ అండ్ అన్సిత చూజ్ చేసుకున్నారు. ఓకే, సో ఆ బ్యానర్లో అలా